అండి. మనం హరివరాసనం అయ్యప్ప స్వామి వారి కీర్తన నేర్చుకుంటున్నాం కదా! స్వామివారిని నిద్రపుచ్చేటప్పుడు ఆ సమయంలో పాడతారు అని చెప్పానని ఈ పాట చాలా పాపులర్ అయింది. చాలామందికి వింటుంటేనే డాన్స్ చేయాలి అన్న ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది. అందరికీ నచ్చిన అయ్యప్ప స్వామి వారి ఈ పాటని మనం నృత్య రూపంలో నేర్చుకుంటున్నాం. అయితే నిన్న ఫస్ట్ చేసిన ఎపిసోడ్‌లో నేను ఒక చిన్న పొరపాటు చేశాను. అదేంటంటే హరివరాసనం అంటే సింహం కాదు పులి అని చెప్పనన్నారు. అది నేను కూడా ఎందుకో నోటీస్ చేయలేకపోయాను. అంటే అంతకుముందు అంతా అమ్మవారిది చేసి అదే మూడ్‌లో ఉన్నానో ఏమో! అది పొరపాటయింది. ఎవరో ఒక సోదరులు అది పెట్టారు. అది చూసుకోండి ఒకసారని. అది ఒక్కసారి సింహం మీద ఎక్కి కూర్చున్నట్టు అంటే నేను ఐగిరి నందిని చేసి అమ్మవారి దాంట్లోనే ఉండిపోవటం, అది సింహం ఆ మైండ్‌లో అలా లాక్ అయిపోయింది. అది కొంచెం దిద్దుకోండి. ముద్ర కరెక్టే. మనం ఏదైతే చూపించామో ముద్ర కరెక్టే. కాకపోతే సింహం కాదు, పులి బాగా బలిష్టమైన పులి మీద ఎక్కి కూర్చున్నారు స్వామివారు అని చెప్పనని. అది చిన్న పొరపాటు సరిజేసుకోగలరు. ఇలాగే ఏమైనా ఉంటే నా నుంచి ఏమైనా లిరిక్‌లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేనేమి అంత సాహితీవేత్తని కాదు. తెలుసుకున్న దాన్నే నేను చెప్తున్నాను. అయితే ఏది విన్నా దాన్ని నృత్య రూపంలో చేయడం అన్నది మాత్రం తెలుసు. ఎందుకంటే ఇన్నేళ్ల అనుభవంలో అది మనకి వస్తుంది కాబట్టి ఆ ముద్రలు ఎలా పట్టాలన్నది మాత్రం తెలుసు. కాబట్టి ఏమైనా పొరపాట్లుంటే మీ సోదరులా భావించి నాకు చెప్పండి. నేను కూడా దిద్దుకుంటాను. అలాగే నేను అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. యూట్యూబ్‌లో నేర్చుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది సరైన పద్ధతి కాదు. ఒక రిఫరెన్స్ మాత్రమే. ఇంట్లో ఉండి సరదాగా ఇంకా బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఇలా యూట్యూబ్ చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి కూడా నేను ఇంకొక అవకాశం ఇస్తున్నాను. మీరు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు కామెంట్స్ రూపంలో ఇంటరాక్ట్ అయితే ఒక పాట అయిన తర్వాత యాక్చువల్‌గా నేను ఒక లైవ్ తీసుకొని మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలనుకున్నాను. కానీ మీ దగ్గర నుంచి ఎంతమంది నేర్చుకుంటున్నారు అన్న దానికి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. అందువల్ల నేను లైవ్ పెట్టట్లేదు. మీరు కానీ ఫస్ట్ ఐగిరి నందిని ఎన్ని ఎపిసోడ్‌లు వచ్చినా సరే మేము నేర్చుకున్నాము అని చెప్పానని మీరు మెసేజెస్ పెడితే నేను 8884 నంబర్ షేర్ చేస్తున్నాను కదా! 8884 నంబర్‌కి మీ డౌట్‌లు ఏమైనా ఉంటే కూడా చేయొచ్చు. కామెంట్స్‌లో పెడితే ఇంకా సంతోషిస్తాను. అలాగే ఆన్‌లైన్ నేర్చుకోవాలనుకున్నా, ఆఫ్‌లైన్ నేర్చుకోవాలనుకున్నా ఆ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఇక మనం ఇవాల్టి పాఠంలోకొచ్చేద్దాం. 3 చరణాలు మనం నేర్చుకున్నాం. 4గో చరణంలోకొచ్చేసాము. చక్కగా అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. నేను మళ్ళీ మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు చాలా పేషెన్స్ ఉంది. అంత పేషెన్స్ మీ దగ్గర ఉంటే నాతో చక్కగా ట్రావెల్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇవాల్టి పాఠం. తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. తురగవాహనం ఆయన తురగ వాహనం మీద ఉన్నారంట. తురగ అంటే గుర్రం గదా! ఆ గుర్రాన్ని మనం నాట్యంలో త్రిపతాక హస్తమే. ఇంకొక మొన్న త్రిపతాక హస్త యూజెస్ నేను మొన్న చెప్పాను కదా! ఈ ఫైర్‌ని చూపించినట్టు, ఫ్లాగ్ చూపించినప్పుడు, కిరీటం చూపించినప్పుడు, కొమ్ములు చూపించినప్పుడు అని. అలాగే ఇప్పుడు గుర్రాన్ని కూడా త్రిపతాక హస్తంతోనే వాడుతున్నాం. తురగ దాని మీద ఎక్కి కూర్చున్నాడు. తురగ వాహనం స్వామి. మరి మామూలుగానే గుర్రం మీద ఎవరైనా ఎక్కి వెళ్తుంటే చూడటానికి మనకి చాలా బావుంటుంది కదా! అలాంటిది సాక్షాత్తు అత్యంత సుందరమైన అయ్యప్ప స్వామి. ఆయన్ని చూడాలంటే అసలు 2 కళ్ళు చాలనంత సుందరాననం అంత అందంగా ఉన్నాడంట. సుందరాననం. ఇంకా ఏమి వరగదాయుధం. ఆ గొప్ప గదని ఆయుధంగా పట్టుకొని ఉన్నాడంట. వరగదాయుధం గదను పట్టుకొని ఉన్నాడు అని ఇందులో చెప్తున్నారు. ఓకే. వరగదాయుధం స్వామి వేదాల్లో వర్ణింపబడ్డాడు. అంటే చాలామంది అయ్యప్ప స్వామి ఈ మధ్య వచ్చిన వరవడే అంటున్నారు. కాదు.
వేదాల్లో ఆయన గురించి వర్ణించబడింది అని చెప్పని ఈ పాట ద్వారా మనకు చెప్తున్నారు. 4 వేదాలు కదా! అందుకని 4 చూడండి. ఇది ఇట్లా క్లోజ్ చేసి 4 వేదాలు. ఈ చెయ్యిని ఇలా పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ ఇలా పెట్టుకోకూడదు. ఇలానో, ఇలానో రాంగ్. ఇలాగే పెట్టాలి. వేద వేదాల నుంచి అది శృతి కదా వేదాలు. వేద వర్ణితం వేదాల చేత వర్ణించబడింది. చూడండి 4 చతుర్వేదాలను ఇలా చూపించి హంసాస్య హస్తాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి భగవంతుడి నుంచి వచ్చింది అని చెప్పనని. ఆ వేదాల్లో వర్ణింపబడింది. వేద వర్ణితం గురు కృపాకరం. ఆయన కృపే ఆయనే అందరికీ గురువు అయి ఆయన కృప అందరికీ మీద ఉండాలి అని చెప్పనని. గురు కృపాకరం ఇక్కడ చూపిస్తున్నాను. గురు కృపాకరం స్వామి చెప్పాను కదా, ఆయన కీర్తన ప్రియుడు. కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. ఇది సో మొత్తం ఇవన్నీ కాబట్టి ఒకసారి మళ్ళీ చూడండి. తురగవాహనం తురగవాహనం ఇలా చూపించవచ్చు కూర్చొని ఇలా వెళ్తున్నట్టుగా. స్వామి సుందరాననం వరగదాయుధం చూడండి ముష్టిహస్తం. వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. ఓకేనా? ఇప్పుడు దీన్ని డాన్స్లో ఎలా చేయాలి అని మన శ్రేయ చూపిస్తుంది. శ్రేయ ఒకసారి రా. తురగ కాలు ముందుకు. తురగ వాహనం తీసుకొని పెట్టి మళ్ళీ ఇది కూడా చేయి. లెగ్ లిఫ్ట్ చేయి చిన్న. తురగ వాహనం స్వామి వెనక్కి. సుందరాననం చెప్పానికి ఇది ఒక ఎస్ లాగా, ఇంకెక్కువ చేయకూడదు. సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం 1 2 1 2 గురుకృపా ఏంటిది అది? గురుకృపాకరం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. ఓకే, ఇప్పుడు తురగ వాహనం 1 by 1 చూసుకోండి. ఆ చీర కొంచెం పైకి పెట్టి చూపించు. తురగ వాహనం స్వామి 1 2 వెనక్కి. సుందరాననం వరగదా యుధం తజం వేసుకుంది. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి చూడండి. వరగదా యుధం స్వామి వేద వర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. ఓకే, ఇప్పుడు ఒకసారి లెగ్స్ హ్యాండ్స్ కలిపి మళ్ళీ మీరు చూసుకోండి. తురగ వాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.
అది. కాబట్టి చక్కగా మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నన్ను అడగచ్చు. నా తప్పులేమైనా ఉంటే అది కూడా చెప్పచ్చు. ప్రతీదీ ఓపెన్‌గానే ఉన్నామిక్కడ. ఒక మంచి పని కోసం అంటే నేనొక సదుద్దేశంతో మొదలుపెట్టాను. మీరు నాతో అలాగే ట్రావెల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండితులైన వాళ్ళు చూస్తారు. ఇంకా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి నా నుంచి ఏమైనా మిస్టేక్స్ వస్తే ఖచ్చితంగా మీరు చెప్పొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చక్కగా మీరు చూసుకోండి, నేర్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాము. ముద్రల్ని రోజు బై హార్ట్ చేయండి. బై హార్ట్ చేస్తే చక్కగా అర్థమవుతుంది. మీకు కూడా త్వరగా వస్తుంది. రాలేదని డిసప్పాయింట్ అవ్వద్దు. ఏళ్ల తరబడి మేము చేస్తున్నాం. మీకు ఒక్క రోజులో రాదు. మీరు కూడా చెయ్యాలి. 1కి 10 సార్లు చెయ్యాలి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు అసలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. వీడియో అంతా చూసి చక్కగా స్లోగా నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.